ఇంతకుముందే ఒక వీడియో తీసాం రైతుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం. భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు మేము చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతదేశంలో 65% రైతాంగం ఉన్నారు. ఇంతకుముందు 70% ఉండేవారు. రాంగ తగ్గిపోతున్నారు. రైతులు బాగుపడాలంటే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. కానీ దేశానికి స్వతంత్రం వచ్చినాక రైతాంగానికి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ల్యాండ్ సెల్లింగ్ అని ఒకరు, ఉచితం అని చెప్పేసి ఒకరు, కూలీలను ఉపాధి హామీ పథకం అని చెప్పేసి కొందరు 2004లో మండలపల్లిలో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఎవరికి ఉపయోగం ఈ ఉపాధి హామీ పథకం? దేశానికి ఉపయోగం లేదు, రైతుకి ఉపయోగం లేదు, ప్రజలకి ఉపయోగం లేదు. ఒక మనిషి పుట్టాలంటే పుట్టడం లేదు. అన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఎవరు పనిచేస్తారు? ప్రజల్ని ఎవరు? గవర్నమెంటే సోమరులు తయారు చేసింది. ఇకనైనా కూడా ఆలోచన చేసి, దేశ భవిష్యత్తు ఆలోచన చేసి, రైతుల భవిష్యత్తు ఆలోచన చేసి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే రైతులు బాగుపడతారు. రైతులు మనుషులు పుట్టక గడ్డి కోసం గడ్డి మందు కొడుతున్నారు. దానివల్ల ఏమైపోతుంది? గడ్డి మంది కోసం మందులు కొడితే అక్కడ ఉన్న వానపాములన్నీ చనిపోయి భూమి నిస్సారం అయిపోతుంది. ఏం పంట దాంట్లో ఏం పండినా కూడా మనుషులకు రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇకనైనా కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు. మేము ఎన్నో వీడియోలో చెప్తున్నాం. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను. ఇది అనవసరము, ప్రజలకు ఉపయోగం లేదు, పనిచేసేవాళ్ళు పని చేయకుండానే డబ్బులు తింటున్నారు. ఇది నాకు తెలిసిన మటుకు 199% పనికిరాని పథకం ఉపాధి హామీ పథకం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్రం ఆలోచన చేసి తక్షణమే ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదే తరహాలోనే దేశంలో 65% రైతాంగం ఉన్నారు. కనీసం అంటే ప్రతి రైతు కూడా 10 ఏళ్ల వయసు అప్పటి నుంచే కష్టపడతాడు వ్యవసాయంలో. మరి 50 ఏళ్ల తర్వాత ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆడ మగ తేడా లేకుండా ఖచ్చితంగా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందే. రైతులు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశం నడిచేది, దేశానికి రెవెన్యూ వచ్చేది. కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. లక్షలు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తూ ఉందంటే కేవలం రైతు నుంచే. కాబట్టి రైతుని మీరు బ్రతికిస్తే రైతు దేశాన్ని బ్రతికిస్తాడు. ఇప్పుడు విదేశాలకు మీరు ఇక్కడి నుంచి సరుకు సప్లై చేస్తున్నారు, దాని నుంచి గవర్నమెంట్ ట్యాక్స్ వస్తూ ఉంది. మరి ఆలోచన చేసి ఇకనైనా కూడా ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పి కోరుతున్నాను. మరి ఒక విన్నపం రైతాంగానికి అందరికీ, మీరు రాజకీయాల కోసం ఎవరు కూడా ఏ గ్రామంలో కూడా ఒకరికొరు దూషించుకోద్దండి, కొట్లాడుకోద్దండి. మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఓటేసుకోండి. మనకు ఆ రోజు వరకే మనకు రాజకీయం. మరుసటి రోజు నుంచి గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. కుల మతాలకు అతీతంగా మీరు కలిసిమెలిసి ఉంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే దేశాలు బాగుంటాయి. కాబట్టి రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను, మనము రాజకీయాల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓటేయండి, మీ ఇష్టం, ఎవరికన్నా ఓటేయండి. లేదు మీకు నచ్చలేదనుకోండి, నోటాకు ఓటేయండి. అంతేగాని మీరు అనవసరంగా రాజకీయాల కోసం కొట్లాడుకొని మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవద్దండి. ప్రశాంతమైన జీవనం గడపండి. ఎలక్షన్ అనేది సాయంకాలం వరకే, మీ ఇష్టం, ఎవరికైనా ఓటేసుకోండి. మీకు నచ్చితే ఓటేయండి, లేదంటే నోటాకు ఓటేయండి. కానీ రాజకీయాల కోసం గ్రామాల్లో కొట్లాడుకోవద్దండి అని చెప్పేసి రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఎందుకంటే భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం కోరేది ఒకటి, రైతులు సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి
మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అయ్యా ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించండి, ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా రైలు నడుపుతున్నారో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 1999లో వాజ్పేయి గారు చెప్పారు, నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పారు. అదే తరహాలోనే ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం తప్ప ఏది ఉచితంగా ఇచ్చినా ప్రజలు సోమరిపోతులు అవుతానని ఆ మహానుభావుడు ఆ రోజు చెప్పారు. ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ రెండు కూడా సరిగా చేయడం లేదు. కొంతమంది ఆరోగ్యం కోసం అడుక్కుంటున్నారు. ఆ స్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా 140 కోట్ల మందికి విద్యా వైద్యం సక్రమంగా చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది రైతుల యొక్క దీన కాదా. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి రైతుకి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలి. ప్రతి రైతు కూడా 50 ఏళ్ళు దాటిన ప్రతి రైతు కూడా ఆడ మగ తేడా లేకుండా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. గిట్టుబాటు ధరలు లేక, నీళ్లు లేక, కూలీలు పుట్టక చాలా అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కలిగించి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇట్లు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘము, రైతులు, ప్రజలు. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.